హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. జూనియర్ ఎన్టీఆర్ దేవరా ఈ రోజు రిలీజ్ అవగా ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ జూనియర్ తనకి స్టార్డమ్ తీసుకొచ్చిన మాస్ మూవీ కావడంతో సినిమా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ దేవరా ఫస్ట్ రివ్యూని మన ఛానల్లో అప్లోడ్ చేసాం, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. రివ్యూ చేసావు కదా బ్రో, ఇదెందుకు అంటే ఆ వీడియోలో దేవరా నాకేమనిపించిందో చెప్పా. బట్ ప్రెజెంట్ సినిమాపై నెగిటివిటీ గట్టిగా నడుస్తుంది. కావాలని సినిమాని నెగిటివ్ చేస్తున్నారా లేక సినిమా నిజంగానే బ్యాడ్ గా ఉందా అనేది వేరే డిబేట్. బట్ మూవీకున్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ హిట్ అయ్యే ఛాన్స్లు ఏ మేరకు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నెంబర్ 1 అనిరుద్ మ్యూజిక్ ఇచ్చాడంటే ఆ మూవీకి తను మేజర్ ప్లస్ పాయింట్ అవ్వాల్సిందే. ప్రెజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది, మరి ఏ లాంగ్వేజ్ మూవీ అయినా అనిరుద్ మ్యూజిక్ ప్లస్ అవ్వాల్సిందే. హీరో ఎంట్రీకి డౌన్ ఫాల్ కి ఎమోషనల్ సీన్స్, హైలైట్ సీన్స్ అండ్ రొటీన్ సీన్స్ లో కూడా అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ టాప్ నాచ్. కళ్ళు మూసుకుని మ్యూజిక్ వింటే స్టోరీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ రేంజ్ లో సెపరేట్ ట్రాక్స్ ని మెయింటైన్ చేస్తూ అదరగొట్టాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. నెంబర్ 2 జూనియర్ ఎన్టీఆర్. క్యాస్ట్ అండ్ క్రూ పర్ఫార్మెన్స్ అంతా బాగుండడంతో వన్ మ్యాన్ షో అని చెప్పలేకపోతున్నాను, కానీ ఎన్టీఆర్ సినిమాకి మెయిన్ పిల్లర్. కొన్ని సీన్స్ లో యాక్ట్ చేయాలంటే ఎన్టీఆర్, డాన్స్ చేయాలంటే ఎన్టీఆర్, యాక్షన్ చేయాలన్నా కూడా ఎన్టీఆర్. అసలు ఎన్టీఆర్ లేదే ఈ మూవీ ఊహించుకోవడం కూడా కష్టం. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో ఆయుధాల కోసం జరిగే యాక్షన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో డ్యూయల్ క్యారెక్టర్ అయినా కూడా వేరియేషన్ ని చూపిస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేశాడు ఎన్టీఆర్. నెంబర్ 3 పర్ఫార్మెన్సెస్. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఎన్టీఆరే కాకుండా మూవీలో సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, జాన్వీ కపూర్ కూడా వాళ్ళ రోల్స్ కి 100% బెస్ట్ ఇచ్చారు. మెయిన్లీ సైఫ్ చాలా సీన్స్ లో ఎన్టీఆర్ ని కూడా డామినేట్ చేసే స్క్రీన్ ప్రెజెన్స్ తో దుమ్ము లేపాడు. నెంబర్ 4 సినిమాటోగ్రఫీ. రత్నవేల్, వాట్ ఏ మ్యాన్. మనోడు పెట్టిన కెమెరా యాంగిల్స్, సీన్స్ ని షూట్ చేసిన విధానం, ఆ టేకింగ్ అంతా అదిరిపోయాయి. మెయిన్ గా ఎన్టీఆర్ ని చూపించిన సీన్స్ లో అయితే టూ గుడ్ అనిపించింది. ఆయుధాల కోసం జరిగే ఫైట్ సీన్ అప్పుడు తన సినిమాటోగ్రఫీ చూస్తేనే చెప్పొచ్చు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ ఫిల్మ్. నెంబర్ 5 యాక్షన్ సీక్వెన్సెస్. ఎన్టీఆర్ సినిమాకి 50% మంది వెళ్లేదే యాక్షన్ సీన్స్ కోసం. అలాంటి హీరోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ మూవీ పడితే ఎలా ఉంటుంది? అది కూడా ఒకటి టైగర్ క్యారెక్టర్ లో, మరొకటి సాఫ్ట్ అండ్ హిడెన్ క్యారెక్టర్. రెండిట్లో కూడా తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో అదరగొట్టాడు ఎన్టీఆర్. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది, మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ లో. నెంబర్ 6 ప్రీ క్లైమాక్స్. ఇంటర్వ్యూస్ లో చాలా హైప్ ఇచ్చిన సబ్జెక్ట్ ఇది. లాస్ట్ 40 మినిట్స్ రేంజ్ లో ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. మరీ ఎంత కాకపోయినా ఒక 20-30 మినిట్స్ పాటు ఆ ఫీల్ అయితే మనం క్యారీ చేస్తాం. ట్రైలర్ లో చూపెట్టిన షార్క్ సీన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ప్యూర్లీ గూస్ బంప్ స్టఫ్. ఇంతకు మించి ఏం చెప్పినా స్పాయిలరే అవుతుంది. సో ఇవి మూవీలో నాకు ప్లస్ అనిపించిన పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నెంబర్ 1 స్టోరీ. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి కథ తీసుకుంటూ తండ్రి కొడుకుల కథ అంటూ తీసుకొచ్చాడు కొర్రాల శివ. ఈ రోజుల్లో ఇలాంటి కథ చూడాలంటే కష్టం. కాస్త తేడా కొట్టిన ఆశ్చర్యటులా మిగిలిపోయేది ఈ ఫిల్మ్. నెంబర్ 2 స్క్రీన్ ప్లే. సినిమాకి అవసరం లేని సీన్స్ ని ల్యాక్ చేస్తూ బోరింగ్ గా తీసుకెళ్లేలా చేశారు. సీన్ బై సీన్ చూస్తే మూవీలో మీకే అర్థమవుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ అలానే ఉన్నా సెకండ్ హాఫ్ కాస్త బెటర్ గా అనిపించింది. నెంబర్ 3 ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, క్రాఫ్ట్స్ వేరైనా వర్క్ ఆల్మోస్ట్ ఒకటే కావడంతో ఎడిటింగ్ లో పసలేకపోవడంతో స్క్రీన్ ప్లే లో అది క్లియర్ గా కనిపించింది. ఇలాంటి ఒక స్టోరీ 3 గంటల పాటు వర్కౌట్ అవుతుందని ఎలా అనుకున్నారో ఏమో. అటు తిప్పి ఇటు తిప్పి దావుదీ సాంగ్ ని తీసి పడేశారు. ఎడిటింగ్ షార్ప్ గా ఉంటే అవుట్పుట్ వేరే లెవెల్లో ఉండేది. విఎఫ్ఎక్స్ కూడా అంత గొప్పగా అయితే అనిపించలేదు. సినిమా లెవెల్ ఆఫ్ స్కేల్ బట్టి చూస్తే ఇది చాలా తక్కువ. వెన్ ఇట్స్ కమ్ టు కంపారిజన్, ఈ సినిమాలో హీరో ఎంట్రీ అప్పుడు వచ్చే విఎఫ్ఎక్స్ కంటే వాల్తేర్ వేరేలో చిరు ఎంట్రీకి ఇచ్చిన విఎఫ్ఎక్స్ బెటర్ గా అనిపించాయి. నెంబర్ 4 క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్ అలాంటి ఓ రేంజ్ హై ఇచ్చిన తర్వాత క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ ఏదైతే వదిలారో చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ గా ఏదో పార్ట్ 2 కోసం వదలాలి అన్నట్టు అనిపించిందే తప్ప ఎక్కడా కూడా హై మూమెంట్ అయితే లేదు. ఒక గేమ్ చేంజింగ్ మూవీలో ఉన్న ట్విస్ట్, కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని షేక్ చేసిన ట్విస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా పార్ట్ 2 కోసం వదిలిపెట్టారు. దీనికి బదులు ఏదైనా ఆల్టర్నేటివ్ పెట్టుంటే బాగుండు. బట్ ప్రీ క్లైమాక్స్ లో అంతా చూసిన తర్వాత దీన్ని చూసాక డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఇది మూవీలో నాకు ప్లస్ అండ్ మైనస్ అనిపించిన పాయింట్స్. మరి మీకు ప్లస్ అండ్ మైనస్ ఏమనిపించాయో కామెంట్ చేయండి. ఇక మూవీ హిట్ ఆఫ్ ఫ్లాపా అంటే ప్రెసెంట్ ఆఫ్లైన్ లో టాక్ యావరేజ్ గా నడుస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం నెగిటివిటీ గట్టిగా నడుస్తుంది. బికాస్ ఆఫ్ ఆచార్య ఎఫెక్ట్. సినిమా గురించి కొంచెం పాజిటివ్ గా చెప్పినా కూడా తిడుతున్నారు. రాజమౌళి గారితో చేసిన హీరో తర్వాతి ఫిల్మ్ ఫ్లాప్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారో ఏమో. యావరేజ్ టాక్ ని స్లోగా ఫ్లాప్ కి దించేయాలని డిసైడ్ అయ్యారు. మూవీ అంతా ఫ్లాప్ కంటెంట్ అయితే కాదు, పేడ్ రివ్యూ అనుకున్నా నో ప్రాబ్లం. బట్ చెప్పాల్సిన బాధ్యత అయితే నాది. మరి సినిమాకి హిట్ టాకా ఫ్లాప్ టాకా అంటే డే 1 షోస్ అన్ని కంప్లీట్ అయితే తప్ప చెప్పలేం. సో వెయిట్ ఫర్ ది మూమెంట్. సో గైస్ దట్ ద వీడియో. ఇవి మూవీలో నాకు ప్లస్ అండ్ మైనస్ అనిపించిన పాయింట్స్. మీ పాయింట్స్ ని కూడా కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.